ఓం శాంతి. మురళీ తేదీ 28/7/2024. అవ్యక్త బాప్దాద. రివర్స్ డేటు 31/12/2000. పొదుపు ఖాతాను జమ చేసుకుని అఖండ మహాదానులుగా అవ్వండి. పొదుపు ఖాతాను జమ చేసుకుని అఖండ మహాదానులుగా అవ్వండి. ఈరోజు నవయుగ రచయిత తమ నవయుగ అధికారి పిల్లలను చూస్తున్నారు. ఇప్పుడు పాత యుగంలో సాధారణమైన వారు, రేపు క్రొత్త యుగంలో రాజ్యాధికారి పూజ్యులు. బాబా అంటున్నారు, పాత యుగంలో ఇప్పుడు సాధారణంగా ఉన్నారు, రేపు క్రొత్త యుగంలో రాజ్యాధికారి పూజ్యులుగా ఉంటారు. నేడు మరియు రేపుల ఆట ఇది. ఇవాళ ఎలా ఉన్నారు, రేపు ఎలా ఉంటారు? జ్ఞానస్వరూపులైన అనన్య పిల్లల ఎదురుగా రాబోయే రేపు కూడా ఈ రోజంతటి స్పష్టంగా ఉంటుంది. మీరందరూ నూతన సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు, కానీ బాప్దాదా నూతన యుగాన్ని చూస్తున్నారు. నూతన సంవత్సరంలో అయితే ప్రతి ఒక్కరూ తమ తమ నూతన ప్లాన్లు తయారు చేసుకునే ఉంటారు. ఈరోజు పాతదానికి సమాప్తము, సమాప్తిలో మొత్తము సంవత్సరంలోని రిజల్ట్ను చూడడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు బాప్దాదా కూడా పిల్లలు ప్రతి ఒక్కరి సంవత్సరం యొక్క రిజల్ట్ను చూశారు. చూడడానికి బాప్దాదాకు సమయమైతే పట్టదు. ఈరోజు విశేషంగా పిల్లలందరి జమా ఖాతాను చూస్తారు. పురుషార్థమునైతే పిల్లలందరూ చేస్తారు, స్మృతిలో కూడా ఉన్నారు, సేవ కూడా చేశారు, సంబంధ సంపర్కములో కూడా లౌకిక మరియు అలౌకిక పరివారమును చూసుకున్నారు. కానీ ఈ 3 విషయాలలో జమా ఖాతా ఎంత ఉంది? ఈరోజు వతనంలో బాప్దాదా జగదాంబ మాతను ఇమర్జ్ చేస్తారు. ఆ సమయంలో దగ్గు వచ్చింది. ఈరోజు బాజా అంటే గొంతు కొంచెం పాడైంది, అయినా కానీ మ్రోగించాలి కదా. బాప్దాదా మరియు మమ్మ కలిసి పొదుపు చేసి ఎంత జమ చేశారు అని అందరి పొదుపు ఖాతాను చూస్తారు. బాప్దాదా మరియు మమ్మ ఇద్దరూ కలిసి పొదుపు చేసి ఎంత జమ చేశారు అని అందరి పొదుపు ఖాతాను చూశారు బాబా. మరి ఏం చూశారు? నెంబర్ వారీగా అయితే అందరూ ఉండనే ఉన్నారు, కానీ ఎంత జమ ఖాతా ఉండాలో అంత లేకుండా ఖాతాలో జమ తక్కువగా ఉంది. అప్పుడు జగదాంబ మాత స్మృతి సబ్జెక్ట్లో చాలామంది పిల్లల లక్ష్యం కూడా చాలా బాగుంది, పురుషార్థం కూడా మంచిగా ఉంది, మరి జమ ఖాతా ఎంతగా ఉండాలో అంత లేకుండా తక్కువ ఎందుకని ఉంది అని ప్రశ్నించారు జగదాంబ మాత. ఇలా ఆత్మిక సంభాషణ జరిగిన తర్వాత ఫలితం ఏం వచ్చిందంటే, యోగాభ్యాసం అయితే చేస్తున్నారు, కానీ యోగ స్థితి యొక్క శాతం సాధారణంగా ఉన్న కారణంగా జమ ఖాతా కూడా సాధారణంగానే ఉంటుంది. యోగం చేసుకోవాలి అన్న లక్ష్యం మంచిగా ఉంది, కానీ యోగం యొక్క రిజల్ట్ యోగయుక్త యుక్తియుక్తమైన మాటలు మరియు నడవడిక ఉండటము, ఇందులో లోపం ఉన్న కారణంగా యోగాన్ని చేసే సమయంలో యోగంలో అయితే మంచిగా ఉంటున్నారు, కానీ యోగి అనగా యోగం యొక్క ప్రభావం జీవితంలో ఉండాలి. కనుక జమ ఖాతా కొన్ని సమయాల్లోనే జమ అవుతుంది, మొత్తం సమయం జమ అవటం లేదు. నడుస్తూ స్మృతి శాతము సాధారణమైపోతుంది, అందులో చాలా తక్కువగా జమ ఖాతా తయారవుతుంది. రెండోది
సేవ గురించి ఆత్మిక సంభాషణ జరిగింది. సేవ అయితే చాలానే చేస్తున్నారు. రాత్రింబవళ్ళు బిజీగా ఉంటారు. చాలా మంచి మంచి ప్లాన్లు కూడా తయారు చేస్తారు. మరియు సేవలో కూడా చాలా మంచి వృద్ధి జరుగుతూ ఉంది. అయినా కూడా ఎక్కువలో ఎక్కువ మంది యొక్క జమా ఖాతా ఎందుకని తక్కువగా ఉంది? ఆత్మిక సంభాషణలో ఏం తేలిందంటే, సేవనైతే అందరూ చేస్తున్నారు. స్వయాన్ని బిజీగా పెట్టుకునే పురుషార్థాన్ని కూడా మంచిగా చేస్తున్నారు. అయినా కూడా జమ తక్కువగా ఉండడానికి కారణం ఏంటి? కారణం ఏం కనబడిందంటే, సేవా బలము కూడా లభిస్తుంది, ఫలము కూడా లభిస్తుంది. స్వయం యొక్క మానసిక సంతుష్టతే బలము మరియు సరువుల సంతుష్టతే ఫలము. సేవ చేశారు, కష్టపడ్డారు, సమయాన్ని కూడా వెచ్చించారు. కానీ సేవ ద్వారా మనసు యొక్క సంతుష్టత, సరువుల సంతుష్టత అనుభవం అవ్వాలి. మీతో పాటు ఉన్నవారికి ఎవరికి సేవ చేశారో వారి మనస్సులో సంతుష్టత అనుభవం అవ్వాలి. అంతేకాని చాలా బాగుంది చాలా బాగుంది అనేసి వెళ్ళిపోవటం కాదు. వారి మనస్సుకి సంతుష్టత యొక్క అల అనుభవం అవ్వాలి. చాలా మంచిగా విన్నాం అని అనడం వేరే విషయం. బాబా అంటున్నారు, వారి మనస్సుకి సంతుష్టత యొక్క అల అనుభవం అవ్వాలి. చాలా మంచిగా విన్నాం అనడం వేరే విషయం. కానీ ఏదో లభించింది, ఏదో పొందాము అని వారికి అనిపించాలి. దీనిని బాప్దాదా ముందు కూడా మీకు వినిపించారు. ఒకటేమో బుద్ధి వరకు బాణం తగలటము, ఇంకొకటి మనసుకు బాణం తగలటం. ఒకవేళ మీరు సేవ చేశారు, కానీ అది స్వయానికి సంతుష్టతగా, మిమ్మల్ని మీరు సంతోషపరుచుకునే సంతుష్టతగా ఉండడం కాదు. చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది అని అనుకోవటం కాదు. స్వయం యొక్క సర్వుల యొక్క మనస్సు అంగీకరించాలి. మరొక విషయం ఏంటంటే, సేవ చేశారు మరియు దాని యొక్క ఫలితాన్ని మీరు స్వీకరించారు. అంటే నేను చేశాను అని స్వీకరించారంటే సేవా ఫలాన్ని తినేసినట్లే, జమ అవ్వలేదు. బాప్దాదా చేయించారు అని బాప్దాదా వైపుకు అటెన్షన్ ఇప్పించాలి, కానీ స్వయం వైపుకి కాదు. ఈ అక్కయ్య చాలా మంచిది, ఈ అన్నయ్య చాలా మంచివాడు అని అనడం కాదు. బాప్దాదా వీరిని చాలా మంచిగా తయారు చేశారు అని అనుభవం చేయించటం. జమా ఖాతాను పెంచుకోవటము అంటే ఇదే. కనుక మొత్తం రిజల్ట్లో శ్రమ ఎక్కువ, సమయము శక్తి ఎక్కువ, మరియు కొంచెం కొంచెం షో ఎక్కువ. అందుకని జమా ఖాతా తక్కువైపోతుంది. జమా ఖాతా యొక్క తాళం చెవి చాలా సహజమైనది. అది వజ్రపు తాళం చెవి, కానీ బంగారు తాళపు చెవిని పెడతారు. జమ చేసుకునేందుకు వజ్రపు తాళం చెవి నిమిత్త భావము, నిర్మాణ భావము. బాబా అంటున్నారు, జమ చేసుకోవడానికి వజ్రపు తాళం చెవి నిమిత్త భావము, నిర్మాణ భావము. ఒకవేళ ప్రతి ఒక్కరి పట్ల, అది సహచరుల పట్లైనా కానీ, లేక ఏ ఆత్మ కొరకైతే సేవ చేస్తారో వారి పట్లైనా, సేవ చేసే సమయంలో ముందు తర్వాత ఉండటం కాదు, సేవ చేసే సమయంలో నిమిత్త భావము, నిర్మాణ భావము, నిస్వార్థ శుభభావన మరియు శుభ స్నేహములు ప్రత్యక్షం అవ్వాలి. అప్పుడు జమా ఖాతా పెరుగుతూ పోతుంది. ఈ విధి ద్వారా సేవ చేస్తే జమా ఖాతా ఎలా పెరిగిపోతుందో చూడమని జగదాంబ మాతకు చూపించారు. ఎలా పెరుగుతుందంటే,
కేవలం ఒక్క క్షణంలో అనేక గంటల జమా ఖాతా తయారైపోతుంది. టిక్ 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 అంటూ వేగంగా త్వరగా చెయ్యండి. ఇటువంటి మిషన్ నడుస్తుంది. మరి జమా ఖాతాలో జమ చేసుకోవటం చాలా సహజమని జగదాంబ మాత చాలా సంతోషపడిపోయారు. బాప్దాదా మరియు జగదాంబ సరస్వతి ఇద్దరి సలహా ఏమిటంటే, ఇప్పుడు క్రొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి జమా ఖాతాను ఇలా పరిశీలించుకోండి. రోజంతటిలో పొరపాట్లనైతే చెయ్యలేదు, కానీ సమయము, సంకల్పాలు, సంబంధ సంపర్కాలలో స్నేహము, సంతుష్టత వీటి ద్వారా ఎంత జమ చేసుకున్నారు? చాలామంది పిల్లలు ఈరోజు చెడేమీ జరగలేదు అని ఇంత మాత్రమే పరిశీలించుకుంటారు. కానీ ఇప్పుడు మొత్తం రోజంతటిలో శ్రేష్ఠ సంకల్పాల ఖాతాను ఎంత జమ చేసుకున్నాను? శ్రేష్ఠ సంకల్పాల ద్వారా సేవా ఖాతా ఎంత జమ అయింది? ఎంతమంది ఆత్మలకు ఏ కార్యము ద్వారానైనా ఎంత సుఖాన్ని ఇచ్చారు? యోగం చేశాను, కానీ యోగ శాతం ఎలా ఉంది? ఈరోజు ఆశీర్వాదాల ఖాతాను ఎంత జమ చేసుకున్నాను అనే వాటిని చెక్ చేసుకోండి. ఈ క్రొత్త సంవత్సరంలో ఏం చేయాలి? మనసు ద్వారా, వాచ ద్వారా, కర్మణ ద్వారా ఏం చేస్తున్నా కానీ సమయాన్ని అనుసరించి మనస్సులో ఈ ధ్యాస ఉండాలి. నేను అఖండ మహాదానిగా అవ్వాల్సిందే. అఖండ మహాదానులుగా అవ్వాలి. ఒట్టి మహాదాని కాదు, అఖండము. మనసు ద్వారా శక్తుల దానము, వాచ ద్వారా జ్ఞాన దానము, కర్మల ద్వారా గుణదానము చెయ్యాలి. ఇప్పటి ప్రపంచంలో అది బ్రాహ్మణ పరివారపు ప్రపంచంలోనైనా లేక అజ్ఞానుల ప్రపంచంలోనైనా వినడం కన్నా చూడాలి అని ఎక్కువగా కోరుకుంటారు. చూసి చెయ్యాలి అని అనుకుంటారు. మీకెందుకని సహజమైపోయింది? బ్రహ్మాబాబాను కర్మల్లో గుణమూర్తిగా చూశారు. బ్రహ్మాబాబాని కర్మలలో గుణదానమూర్తిగా చూశారు. జ్ఞాన దానాన్నైతే చేస్తూనే ఉంటారు, కానీ ఈ సంవత్సరము విశేషంగా ఈ ధ్యాసను పెట్టుకోండి. ప్రతి ఆత్మకు గుణదానాన్ని ఇవ్వాలి. అంటే తమ జీవితంలోని గుణాల ద్వారా సహయోగాన్ని ఇవ్వాలి. బ్రాహ్మణులకు దానమైతే ఇవ్వరు కదా, సహయోగముని ఇవ్వండి. ఏం జరిగినా కానీ, ఎవరు ఎంతటి అవగుణదారులైనా కానీ, నేను నా జీవితము ద్వారా, కర్మల ద్వారా, సంపర్కము ద్వారా గుణదానమును ఇవ్వాలి, అనగా సహయోగిగా అవ్వాలి. ఈ విషయంలో ఇతరులు చూడకూడదు. వీళ్ళు చెయ్యకపోతే నేనెలా చేస్తాను, వీళ్ళు కూడా ఇలాగే ఉన్నారు అని అనకూడదు. బ్రహ్మాబాబా కేవలం శివబాబానే చూశారు. పిల్లలు ఒకవేళ చూడాలనుకుంటే బ్రహ్మాబాబాను చూడండి. ఈ విషయంలో ఇతరులను చూడకండి. ఎవరు చేస్తారో వారే అర్జునులు అని లక్ష్యం పెట్టుకోండి. అంటే ఎవరైతే స్వయం నిమిత్తం అవుతారో వారే నెంబర్ 1 అర్జునుడిగా అవుతారు. బ్రహ్మాబాబా నెంబర్ 1 అర్జునుడిగా అయ్యారు. ఒకవేళ ఇతరులను చూసి చేస్తే నెంబర్ వారిలోకి వస్తారు, కానీ నెంబర్ 1గా అవ్వరు. చేతులు ఎత్తమన్నప్పుడు అందరూ నెంబర్ వారిలో చేతులెత్తుతారా లేక నెంబర్ 1లో చేతులెత్తుతారా? మరి ఏం లక్ష్యమును పెట్టుకుంటారు? అఖండ గుణదాని, అచంచలమైన వారు. ఎవరు ఎంతగా చెలింప చేసినా కానీ చెలించకూడదు. అందరూ ఇలాగే ఉన్నారు, నిన్ను నువ్వు చంపుకోవటం ఎందుకు, అందరిలో కలిసిపో అని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇలా మనల్ని బలహీనం చేసే సహయోగులు చాలామంది దొరుకుతారు. కానీ
ధైర్యాన్ని ఉల్లాసాన్ని పెంచే సహయోగులు బాప్దాదాకి కావాలి. ఏం చెయ్యాలో అర్థమయ్యిందా? సేవ చెయ్యండి, ఇంకా బాగా సేవ చెయ్యండి. కానీ జమా ఖాతాను పెంచుకునే విధంగా సేవ చెయ్యండి. మొదట స్వసేవ, తరువాత సర్వుల సేవ. మరొక విషయాన్ని కూడా బాప్దాదా గమనించారు, చెప్పమంటారా? ఈరోజు చంద్రుడు మరియు సూర్యుని మిలనం కదా. జగదంబ మాత బాప్దాదాకి చాలా నెమ్మదిగా మంచి పద్ధతితో ఒక విషయం చెప్పారు. జగదాంబ ఇలా అన్నారు, అడ్వాన్స్ పార్టీ వారు ఎంతవరకు ఎదురు చూడాలి? ఎందుకంటే మీరు అడ్వాన్స్ స్థితిలోకి వెళ్తే అడ్వాన్స్ పార్టీ వాళ్ళ కార్యం పూర్తయిపోతుంది. మరి జగదాంబ మాత ఏ విషయం చెప్పారు? బాప్దాదాకైతే తెలుసు, కానీ ఈరోజు ఆత్మిక సంభాషణ జరిగింది కదా. జగదాంబ ఇలా అన్నారు, నేను కూడా మధువనం, సేవా కేంద్రాలు అన్నీ తిరుగుతాను. ఆమె నవ్వుతూనే సూచనల ద్వారా మాట్లాడతారు. ఎవరైతే జగదాంబను చూశారో వారికి ఈ విషయం తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇలా అన్నారు, ఈ రోజుల్లో ఒక విశేషత కనిపిస్తుంది. ఆ విశేషత ఏంటి? ఈ రోజుల్లో అనేక రకాలైన నిర్లక్ష్యాలు వచ్చేస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన నిర్లక్ష్యం ఉంది. అయిపోతుందిలే, చేస్తాములే, వారైతే చేస్తున్నారు కదా, మేము కూడా చేస్తాములే. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. వారి భాష ఇలా ఉంది. నిర్లక్ష్యము అనేది సంకల్పాలలో అయితే ఉండనే ఉంది, కానీ ఆ నిర్లక్ష్యము మాటల్లో కూడా కనిపిస్తుంది. అప్పుడు బాప్దాదా దీనికోసం ఏదైనా యుక్తిని ఈ క్రొత్త సంవత్సరంలో వినిపించు అని అన్నారు. జగదంబ మాతది ఒక ధారణాయుక్తమైన స్లోగన్ ఉండేదని మీ అందరికీ తెలుసు. గుర్తుందా? ఆ స్లోగన్ ఏంటో ఎవరికి గుర్తుంది? సదా ఒక స్లోగన్ను ధారణ చేసేవారు. జ్ఞాపకం ఉంది కదా? ఏమిటి ఆ స్లోగను? ఆజ్ఞాపించేవారి ఆజ్ఞ నన్ను నడిపిస్తుంది. మమ్మ యొక్క స్లోగన్ ఏంటి? ఆజ్ఞాపించేవారి ఆజ్ఞ నన్ను నడిపిస్తుంది. అప్పుడు జగదాంబ ఇలా అన్నారు, మమ్మల్ని బాప్దాదా నడిపిస్తున్నారు. వారి ఆజ్ఞానుసారం ప్రతి అడుగు వేస్తున్నాము. మమ్మల్ని నడిపించేవారు స్వయం బాబా అని ఎల్లప్పుడూ ఈ స్మృతి ఉన్నట్లయితే ఇక దృష్టి ఎక్కడికి వెళ్తుంది? నడిచేవారి దృష్టి నడిపించేవారి వైపుకే వెళ్తుంది, వేరే వైపుకు వెళ్ళదు కదా. కాబట్టి చేయించే వీరు నిమిత్తులుగా అయి చేయిస్తున్నారు, నడిపిస్తున్నారు, బాధ్యులు చేయించేవారు. అప్పుడు సేవలో ఏదైతే తల భారమైపోతుందో అది తేలిక అయిపోయి సదా ఆత్మిక గులాబీ పుష్పం వలె అయిపోతారు. ఏం చేయాలో అర్థమైందా? అఖండ మహాదానులుగా అవ్వాలి. కొత్త సంవత్సరం జరుపుకోవడానికి అందరూ పరుగున చేరుకున్నారు, మంచిది. హౌస్ఫుల్ అయిపోయింది, మంచిది. నీళ్ళైతే లభించాయి కదా. నీళ్లు లభించాయా? నీటి కోసం కష్టపడే వారికి అభినందనలు. ఇన్ని వేల మందికి నీటిని అందించటం అంటే 2-4 బకెట్లు నీళ్ళైతే కాదు కదా. రేపటి నుండి అయితే వచ్చే-పోయే మేళాలో ఉంటారు. అందరూ విశ్రాంతిగా హాయిగా ఉన్నారు కదా. తుఫాన్ అయితే కాస్త పరీక్ష పెట్టింది. తీవ్రమైన గాలులు వీచాయి. అందరూ బాగున్నారా? పాండవులు బాగున్నారా? మంచిది. కుంభమేళా కంటే కూడా మంచిదే కదా. ఇప్పుడు 3 అడుగుల నేలైతే లభించింది కదా. మంచం దొరక్కపోయినా కానీ 3 అడుగుల నేలైతే లభించింది కదా.
కొత్త సంవత్సరంలో నలువైపులో ఉన్న పిల్లలు దేశంలో మరియు విదేశాల్లో కూడా కొత్త సంవత్సర మహోత్సవాన్ని చూస్తున్నారు. బుద్ధి ద్వారా చూస్తున్నారు, చెవుల ద్వారా వింటున్నారు, మధుబనంలో కూడా చూస్తున్నారు. మధుబనం వారు కూడా యజ్ఞ రక్షకులుగా అయి సేవా పాత్రను పోషించారు. చాలా మంచిది. దేశ విదేశాల వారితో పాటు సేవకు నిమిత్తులైన మధుబన్ వాసులకు బాప్దాదా అభినందనలు ఇస్తున్నారు. అచ్చా, ఇకపోతే కార్డులైతే చాలానే వచ్చాయి. చాలా కార్డులు రావటం మీరందరూ కూడా చూశారు కదా. కార్డులు పంపడం అనేది పెద్ద విషయం కాదు, కానీ వాటిలో మనస్పూర్వకమైన స్నేహము దాగి ఉంది. బాప్దాదా కార్డు యొక్క అందాన్ని చూడరు. బాప్దాదా కార్డు యొక్క అందాన్ని చూడరు, కానీ ఎంత విలువైన మనస్పూర్వకమైన స్నేహం నిండి ఉందో అది చూస్తారు. అందరూ తమ తమ మనస్పూర్వకమైన స్నేహాన్ని పంపారు. అటువంటి స్నేహి ఆత్మలకు ఒక్కొక్కరి పేరైతే తీసుకోరు కదా, కానీ బాప్దాదా కార్డుకు బదులుగా అటువంటి పిల్లలకు స్నేహంతో నిండి ఉన్న గౌరవాన్ని అనగా రిగార్డును ఇస్తున్నారు. స్మృతి పత్రాలు, టెలిఫోన్, కంప్యూటర్, ఈమెయిల్ ఈ అన్ని సాధనాల కంటే కూడా ముందుగా సంకల్పము ద్వారానే బాప్దాదా వద్దకు చేరుకుంటాయి. తరువాత మీ కంప్యూటర్, ఈమెయిల్లో వస్తుంది. పిల్లల స్నేహము బాప్దాదాకు ప్రతి సమయము చేరుకుంటూనే ఉంటుంది. కానీ ఈరోజు విశేషంగా కొంతమంది క్రొత్త సంవత్సరంలోని ప్లాన్స్ను కూడా వ్రాస్తారు, ప్రతిజ్ఞలు కూడా చేస్తారు. గతహగా భావించి ముందుకు వెళ్ళే ధైర్యాన్ని కూడా పెట్టుకున్నారు. గతహగా భావించి ముందుకు వెళ్ళే ధైర్యాన్ని కూడా పెట్టుకున్నారు. బాప్దాదా అందరికీ చాలా చాలా శబాష్ పిల్లలు, శబాష్ అని చెప్తున్నారు. శబాష్. మీరందరూ సంతోషిస్తున్నారు కదా. ఇప్పుడు బాప్దాదా యొక్క మనస్సులోని ఆశ ఏమిటంటే దాత పిల్లలు ప్రతి ఒక్కరూ దాతగా అవ్వండి. ఇది లభించాలి, ఇది జరగాలి, ఇది చెయ్యాలి అని అడగకండి. దాతగా అవ్వండి. ఒకరినొకరు ముందుకు తీసుకువెళ్ళడంలో విశాల హృదయులుగా అవ్వండి. మాకు పెద్దవాళ్ళ ప్రేమ కావాలి అని చిన్నవారు బాప్దాదాతో అంటారు. మరైతే పెద్దవారికి గౌరవం ఇచ్చినట్లయితే మీకు ప్రేమ లభిస్తుంది అని బాబా చిన్నవారితో అంటారు. గౌరవాన్ని ఇవ్వటమే గౌరవాన్ని తీసుకోవటము. గౌరవం ఊరికే అలా లభించేదు, ఇవ్వటమే తీసుకోవటము. మీ జడ చిత్రాలు ఇస్తున్నాయి కదా. దేవత అంటేనే ఇచ్చేవారు అని అర్థం. దేవి అంటే కూడా ఇచ్చేవారు అనే అర్థం. కాబట్టి మీరు చైతన్య దేవీ దేవతలుగా అవ్వండి, ఇవ్వండి. ఒకవేళ అందరూ ఇచ్చేవారిగా అయిపోయినట్లయితే ఇక తీసుకునేవారే ఉండరు కదా. అప్పుడు ఇంకా నలువైపులా సంతుష్టత యొక్క ఆత్మిక గులాబీల సువాసన వ్యాపిస్తుంది. విన్నారా? కనుక క్రొత్త సంవత్సరంలో పాత భాష మాట్లాడకూడదు. కొందరు ఏవేవో పాత భాష మాట్లాడుతూ ఉంటారు, అది మంచిగా అనిపించదు. కనుక పాత మాటలు, పాత నడవడిక, పాత ఏ నడవడికతోనూ బలహీనులుగా అవ్వకండి. ప్రతి విషయం క్రొత్తగా ఉందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏ క్రొత్తదనం చేశారు? కేవలం 21వ శతాబ్దాన్ని జరుపుకోవటమేనా? ఈ 21వ శతాబ్దంలో 21 జన్మలకు సంపూర్ణ వారసత్వం పొందాలి కదా. నలువైపులా ఉన్న నవయుగ అధికారి శ్రేష్ఠ ఆత్మలకు, పిల్లలందరికీ సదా ప్రతి అడుగులో కోటాను కోట్ల సంపాదనను చేసుకునే ఆత్మలకు
సదా స్వయాన్ని బ్రహ్మబాబా సమానంగా సర్వులకి ఒక ఉదాహరణగా ఉంటూ సాధారణంగా తయారు చేసేవారికి సదా స్వయం యొక్క జీవితంలో గుణాలను ప్రత్యక్షం చేసి ఇతరులు గుణవంతులుగా తయారు చేసేవారికి సదా అఖండ మహాదానులు మహాసహయోగి ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ సమయము పాత మరియు క్రొత్తల సంగమ యుగము. ఈ సమయము పాత మరియు క్రొత్తల సంగమ సమయము. సంగమము అనగా పాతది సమాప్తమైపోవటము, క్రొత్తది ఆరంభమవ్వటము. ఎలా అయితే అనంతమైన సంగమయుగంలో బ్రాహ్మణ ఆత్మలైన మీరందరూ విశ్వ పరివర్తన చేయడానికి నిమిత్తంగా అయ్యారు, అలా నేటి ఈ పాత మరియు క్రొత్తల సంగమములో ఇందులో కూడా స్వపరివర్తన అనే దృఢ సంకల్పాన్ని చేశారు. బాబా అంటున్నారు, ఈరోజు ఈ పాత మరియు క్రొత్తల సంగమములో స్వపరివర్తన అనే దృఢ సంకల్పాన్ని చేశారు మరియు చేయాల్సిందే. ప్రతి క్షణము అచలురుగా అఖండ మహాదానులుగా అవ్వాలి. దాత పిల్లలు మాస్టర్ దాతగా అవ్వాలి. పాత సంవత్సరమునకు వీడ్కోలు ఇవ్వటంతో పాటు పాత ప్రపంచంపై ఉన్న ఆకర్షణను, పాత సంస్కారాలకు వీడ్కోలిచ్చి క్రొత్తవైన శ్రేష్టమైన సంస్కారాలకు ఆహ్వానం చెయ్యాలి. అందరికీ కోటాను కోట్లుగా అభినందనలు, అభినందనలు, అభినందనలు. ఈరోజు వరదానము, ప్రాప్తి స్వరూపులుగా అయ్యి ఏమిటి, ఎందుకు అనే ప్రశ్నల నుండి దూరంగా ఉండే సదా ప్రసన్న చిత్త భవ. ప్రాప్తి స్వరూపులుగా అయ్యి ఏమిటి, ఎందుకు అనే ప్రశ్నల నుండి దూరంగా ఉండే సదా ప్రసన్న చిత్త భవ. వివరణ: ప్రాప్తి స్వరూప సంపన్న ఆత్మలకు ఎప్పుడూ ఏ విషయంలోనూ ప్రశ్న ఉండదు. వారి ముఖము మరియు నడవడికలో ప్రసన్నత, పర్సనాలిటీ కనిపిస్తుంది. దీనినే సంతుష్టత అని అంటారు. ప్రసన్నత ఒకవేళ తక్కువైనట్లయితే దానికి కారణం ప్రాప్తి తక్కువ అవ్వటం. మరి ప్రాప్తి తక్కువ అవ్వడానికి కారణం ఏదో ఒక కోరిక. చాలా సూక్ష్మమైన కోరికలు అప్రాప్తి వైపుకు ఆకర్షించేస్తాయి. కనుక అల్పకాలిక కోరికలను వదిలి ప్రాప్తి స్వరూపులుగా అయినట్లయితే సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. స్లోగన్: పరమాత్మ ప్రేమలో తన్మయులైనట్లయితే మాయా ఆకర్షణ సమాప్తమైపోతుంది. పరమాత్మ ప్రేమలో తన్మయులైనట్లయితే మాయా ఆకర్షణ సమాప్తమైపోతుంది. ఓం శాంతి.